అందరికీ వందనాలండి. ఈరోజు ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నట్టు ఫస్ట్ సండే ఆఫ్ డిసెంబర్ పురుషులు క్రిస్మస్ సంగతి క్రిస్మస్ అని మనం చేస్తా ఉన్నాం. మేబీ సెకండ్ ఇయర్. ఈరోజు వాటిని చెప్పడానికి దేవుడు నాకు అవకాశం కల్పించినందుకు ఇండియా తెలుస్తున్నాను. ఇది నా ఫస్ట్ టైం వాటిని చెప్పడం. దయచేసి అందరూ సహకరించి ఓపికతో ఉండండి. ఎక్కువసేపు చెప్పలేము. ఈరోజు చదువుకున్న లేఖల భాగం ప్రకారం మీగలను చదువుకున్న పాఠ్యభాగం నుంచి కొత్త నిబంధన గ్రంథంలో రోమిలకు రాసిన పత్రిక, అలాగే సువార్త పాఠ్యభాగంలో లూకా సువార్త గురించి చదువుకున్నాను. నేను ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ద గాస్పెల్. లూకా సువార్తలో గాబ్రియేలు దూత వచ్చి మరియతో మాట్లాడిన మాటలు నేను మెయిన్గా చెప్పాలనుకుంటున్నాను. నేను అందరూ ఎన్నో సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నారు. మన సండే స్కూల్స్లో చెప్పుకుంటారు, మనం స్కిట్స్లో మన స్త్రీ సమాజం వాళ్ళు ప్లాన్ చేసే స్కిట్స్లో అన్నీ ఎప్పుడు చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. సో ఇందులో కొత్త ఏముంది అనిపించవచ్చు. బట్ నేను ఇదంతా చదువుకున్నప్పుడు నాకు ఇదే యాక్ట్ అని అనిపించింది. సో దాని మీద నేను కొద్ది నిమిషాలు మాట్లాడాలనుకున్నాను. లూకా సువార్తలో మనం చూసుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో గాబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతు అనే ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడెను. సో ఇక్కడ మీరందరూ చదివి ఉంటారు, ఈ వాక్యాలు ఎన్నోసార్లు చదివి ఉంటారు, ఎన్నోసార్లు దీన్ని ధ్యానం చేసి ఉంటారు. మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే, ఒక ఊరు ఉంది, గలిలయ అనే ప్రాంతంలో నజరేతు అనే ఒక ఊరు ఉంది. ఈ నజరేతు అనే ఊరిలో ఆల్రెడీ యోసేపు అనే ఒక దావీదు వంశస్థుడికి ప్రదానం చేయబడినటువంటి ఒక స్త్రీ, కన్యక, స్త్రీ అనుకోవద్దు, కన్యక, ప్రదానం చేయబడినటువంటి ఒక కన్యక దగ్గరికి దేవుని చేత ఒక దూత పంపబడింది. దేవుని చేత గాబ్రియేలు అనే దూత గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే ఊరిలో ఉన్నటువంటి మరియ అనే ఒక కన్యక, ఎవరైతే ఆల్రెడీ యోసేపు అనే పురుషునికి ప్రదానం చేయబడి ఉందో ఆవిడ దగ్గరికి పంపబడింది. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక గొప్ప కార్యం చేయడానికి మరియా అనే ఒక కన్యకని సెలెక్ట్ చేసుకున్నాడు. సో మేరీ వాస్ చోజన్ వన్ బై గాడ్. డైరెక్ట్గా దేవుడు తన యొక్క దూతకి ఆజ్ఞాపించాడు, గాబ్రియేలు నీవు వెళ్ళి గలిలయ ప్రాంతంలోని నజరేతు అనే ఊరికి వెళ్ళి మరియా అని ఒక కన్యక ఉంటుంది, ఆవిడ యోసేపు అని ఒక పురుషుడు, ఆ పురుషుడు ఎవరంటే దావీదు వంశస్థుడు. దావీదు వంశస్థునికి ప్రదానం చేయబడినటువంటి యోసేపు అనబడే వ్యక్తికి ప్రదానం చేయబడిన ఆ కన్య యొద్దకు నువ్వు వెళ్ళు, నేను నీతో చెప్పినది నువ్వు ఆవిడకి కన్వే చేయి. గాబ్రియేలు సొంతగా రాలేదండి, పైనుంచి వితౌట్ గాడ్స్ పర్మిషన్, దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా, ఆ దేవుడు చెప్పకుండా డైరెక్ట్గా కన్య మరియ యొద్దకు రాలేదు. దేవుడు ఆజ్ఞాపించాడు, గాబ్రియేలు దేవుడి మాట విని కన్య మరియ యొద్దకు
ఇక్కడ మనం చూస్తున్నాం, కన్య యొద్దకు దేవుని చేత పంపబడ్డను, ఆ కన్య పేరు మరియా. అంటే గాబ్రియేలుకి ఆ కన్య పేరు మరియా అని ఆల్రెడీ తెలుసు. నెక్స్ట్ పార్ట్లో మనం చదివితే ఆ దూత అంటే గాబ్రియేలు దేవుని యొక్క అత్యున్నతమైన దేవుని యొక్క దృష్టిలో దయ పొందుకున్నటువంటి ఒక కన్యగా ఉంది కాబట్టి ఆవిడ మీకు మరియా ఆల్రెడీ దయాప్రాప్తురాలని ఒక అడ్జెక్టివ్, యాడ్వర్బ్. అంటే మనము ఒక దేన్నన్నా పొగడాలి అన్నప్పుడు యూజ్ చేస్తాం అన్నమాట. దయాప్రాప్తురాలు ఒకటైంది, మళ్ళీ కృప పొందామనింది. నెక్స్ట్ చూడండి 31వ వచనంలో, ఇదిగో నీవు గర్భము ధరించి, ఒక నిమిషం నాటి మళ్ళీ చూద్దాం. ఆవిడ మరియా గారు, మా కన్యా మరియా గారు వెయిట్ చేస్తున్నారు. ఏంటి, వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్ దట్ ద ఏంజెల్ ఇస్ గోయింగ్ టు టెల్ మీ, గాబ్రియేలు దూత నాకు ఏం చెప్పబోతుంది అని వెయిట్ చేస్తున్న తరుణంలో, ఇదిగో నీవు గర్భం ధరించి, ఆల్రెడీ మనం ఇందాక నుంచి 1-10 సార్లు కన్యక 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 అని అనుకుంటా ఉన్నాం. కన్యక గర్భం ధరించడం అనేది ఎక్కడైనా సాధ్యపడుతుందా? ఇట్ ఈస్ నెక్స్ట్ టు ఇంపాసిబుల్. ఎందుకంటే దానికి ఒక మనం పెద్ద ప్రాసెస్ ఉంటుంది. బయాలజికల్గా చూసుకుంటే అది అందరికీ ఇక్కడ చాలా మంది చిన్నపిల్లలు వాళ్ళు తెలియకపోవచ్చు. ఆల్ ద మదర్స్, అందరు తల్లులు ఉన్నారు. మనం ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ప్రాసెస్ అదేం లేకుండా డైరెక్ట్ నీవు గర్భం ధరించి అనగానే జస్ట్ ఇమాజిన్ వాట్ మేరీ వుడ్ హ్యావ్ ఫెల్ట్. ఏమని ఫీల్ అవుతూ ఉంటుందో ఆలోచించండి ఒక్క నిమిషం. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని గర్భం ధరిస్తావు అని చెప్పి ఆగలేదండి. నెక్స్ట్ కంటిన్యూ చేస్తున్నారు. కుమారుని కని, అండ్ ద నేమ్ హ్యాస్ ఆల్సో బీన్ ఫిక్స్డ్. గర్భం ధరించి అని చెప్పగానే పేరు కూడా చెప్పేశారు. గర్భం ధరించి ఒక కుమారుని కని, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టుదువు. తర్వాత 32, ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును. ఆయన అంటే మన పుట్టేటువంటి శిశువు ఎవరైతే ఉన్నారో యేసు ప్రభు వారు గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనం ఆయనకి ఇచ్చింది. సో ఇక్కడ విల్ టేక్ అ బ్రేక్. ఏం జరిగిందంటే, మరియా దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి, ఇదిగో మరియా నువ్వు గర్భం ధరిస్తావు, ఒక కుమారుని అంటావు, ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టావు, అతని సర్వోన్నత కుమారుడు గొప్పవాడు అవుతాడు అని చెప్పింది. సో ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బ్లెస్డ్ ఆర్ యు అమాంగ్ విమెన్ అని ఉంటుంది. అంటే స్త్రీలందరిలో కూడా నీవు ఆశీర్వదింపబడిన దానవు. అంటే మనకి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీకు తాడేపల్లి మున్సిపాలిటీ ఉందంటే, ఈ తాడేపల్లి మున్సిపాలిటీలో బ్రహ్మానందపురం అనేది ఒక గ్రామం. అలాగే గలిలయ ప్రాంతంలో నజరేతు అనేది ఒక చిన్న ఊరు. ఆ నజరేతు అనే ఊరు గురించి అంత పాజిటివ్ ఒపీనియన్ ఉండేది కాదు. లేఖన గ్రంథంలో చూసుకుంటే మంచిది ఏదైనా నజరేతు నుంచి రాగలదా అని ప్రశ్నించే సమయంలో ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందని చూస్తా ఉన్నాము. మంచిది ఏదైనా అసలు మంచిది ఏదైనా వస్తుందని ఆలోచించినప్పుడు ప్రపంచం మొత్తాన్ని పరిపాలించేటువంటి రాజు నజరేతు నుంచి వస్తున్నాడనే విషయం ఎవరికి చాలా మందికి అప్పట్లో అర్థం అవ్వలేదు. కానీ దేవుడు ఆ ప్రివిలేజ్ని నజరేతు అనే ఊరికి ఇచ్చి ఉన్నారు. అలాగే ఆ ప్లేస్లో మనం తాడేపల్లి మండలంలో ఉన్న మున్సిపాలిటీలో మనం బ్రహ్మానందపురం అనే గ్రామంలో ఉన్నాము. సో ఈ బ్రహ్మానందపురం గ్రామంలో ఒకే ఒక కన్యని పిక్ చేసుకున్నారు అనుకోండి దేవుడు. మిగతా వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందండి అంటే, ఆవిడ ఒకటేనా అంత మంచిది, నేను ఎవరము లేవా అంటే ఆవిడైనా నీతి మంత్రాలు అనే ఫీలింగ్ యూజువల్గా ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఇంకొకటి దేవుడు ఒకరిని పిక్ చేసుకుంటే ఆవిడ ఎంతో గర్వించాలి.
దేవుడు నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, తన యొక్క కుమారుడిని నా గర్భంలో ప్రవేశింపచేసి నాకు ఎంతో ప్రివిలేజ్ ఇచ్చారని మరియ ఎంతో గర్వించి ఉండాలి. కానీ మరియ మనం ఇక్కడ చూసినట్లయితే తను 0.1% కూడా గర్వం అనే పదానికి తావివ్వలేదండి. తను ఎంతో షీ రెడీలీ యాక్సెప్టెడ్. అది దేవుని ప్రణాళిక ఉన్నది అని తను గ్రహించి ఆ దేవుని యొక్క ప్రణాళికని తను నెరవేర్చాలి అని మంచి దృఢ సంకల్పంతో ఒక మంచి నిర్ణయం తీసేసుకుంది ఆ క్షణంలో. ఇక్కడ మనము 38వ వచనం ఒకసారి లూకాసు వార్త 1వ అధ్యాయం 38వ వచనం. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలు. చాలండి, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకొక క్యారెక్టర్ మనము మరియ గురించి ఇంకొక క్యారెక్టర్ చూస్తుంది. ప్రభువు దాసురాలు. ప్రభువు దాసురాలు అంటే ఏంటంటే, ఐఎమ్ మెయిన్ సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను నీ యొక్క దాసురాలను, నీ యొక్క సేవకురాలను, ప్రభువు దాసురాలను. మనం ఎప్పుడైనా అంత తగ్గింపు జీవితం జీవించగలమా? మరియ లాంటి తగ్గింపు జీవితం మనం జీవించగలమా? ఒకరికి దాసులు, దేవుడికి దాసులుగా మనం ఉండగలమా? కానీ మరియ ఇక్కడ రెడీలీ, ఇదిగో ప్రభువు దాసురాలను, మెయిన్ సర్వెంట్ ఆఫ్ గాడ్, నీ మాట చొప్పున నాకు జరుగును కాక అని దేవుడు దూత ద్వారా తనకు తెలిపిన విషయం గురించి మరియ అర్థం చేసుకొని ఏం చెప్పింది? నీ దాసురాలు నేను, ఐఎమ్ యువర్ సర్వెంట్. దట్ మీన్స్ ఇక్కడ ఏం కనపడుతుంది? తన యొక్క తగ్గింపు స్వభావం కనిపిస్తుంది. మధ్యలో మనం ఇక్కడ చూస్తే ఈ 26 నుంచి 36 వచనాల వరకు మనం చూసినట్టయితే ఇట్స్ ఓన్లీ a very short conversation between Mary and the angel Gabriel. దేవదూత అయినటువంటి గాబ్రియల్కి మరియు మన కన్య అయిన మరియకు మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ మాత్రమే. 26 నుంచి 36 వచనాలు మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ అన్ని దేవదూత మాట్లాడుతూనే ఉన్నారు. మీరు చూస్తే గాబ్రియల్ 26 వచనం నుంచి ఆల్మోస్ట్ 33 వచనాల వరకు గాబ్రియల్ దూత మరియకి చెప్తా ఉన్నారు, ఇది 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 అని. ఇన్ని చెప్పిన తర్వాత మరియాకి షీ వాస్ కన్ఫ్యూజ్ అవుతుంది, కంగారు అవుతుంది కదా. కన్యక ఏంటి, నేనేంటి, ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు, నేను పురుషుని ఎదగను. దాన్ని ఒకే ఒక ప్రశ్న అడిగింది. ఒకే ఒక ప్రశ్న అడిగినట్టు చూస్తున్నామండి. 34వ వచనం చూడండి. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాన్ని ఇది ఎలా జరుగును అని దూతతో అనగా. అంటే ఇది ఒక ప్రశ్న. మరియా, కన్య అయిన మరియా గాబ్రియల్ దూతను అడుగుతుంది. షీ హాస్ ఎ డౌట్ విత్ ఇన్ హర్సెల్ఫ్. ఒక చిన్న డౌట్ క్రియేట్ అయింది. సో నేను ఓన్లీ జస్ట్ నేను యోసేఫ్కి ప్రదానం చేయబడ్డాను, నాకు ఇంకా పెళ్లి కూడా అవ్వలేదు. ఐ మీన్ లైక్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇది జరిగి 20 years 2020 సంవత్సరాల క్రితం జరిగిన విషయాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అప్పుడు ఇంకా మరియా మేబీ యంగర్ ఏజ్లో ఉండి ఉండొచ్చు, ఒక 15, 16 or 20లో ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఎలా సాధ్యమని. తనకి కలిగిన ఆలోచన ఏం చేసింది? ఎవరైతే తనకి ఈ యొక్క శుభవార్తను చెప్పి ఉన్నారో ఆ శుభవార్త చెప్పిన దూతనే డైరెక్ట్గా అడిగింది, నేను పురుషుని ఎరుగని దాన్నే ఇది ఏలాగా జరుగునని దూతతో అనగా. 35వ వచనం చూద్దాం. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. దూత ఏం చెప్తున్నారంటే, డోంట్ వరీ మేరీ, భయపడద్దు మేరీ, నీవు దేవుని దృష్టిలో దయ పొందిన దానికి దేవుని యొక్క కృప నీ మీద మెండుగా ఉన్నది. సో పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వచ్చును. సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. సో ఈ యొక్క మనం గర్భం దాచడాన్ని ఇంగ్లీష్లో కన్సీవింగ్ అంటారు. ఈ
the process of conceiving, it was happened because of the Holy Spirit. పరిశుద్ధాత్మ వలన నీవు గర్భవతి అయ్యావు కాబట్టి పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించి ఆ పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా పిలువబడతాడు అని దూత సెలవిచ్చింది. అది చెప్పిన తర్వాత ఆల్ హర్ డౌట్స్, ఆ రోజులు అంటే ఇప్పుడు మనం 20 years బ్యాక్ ఎలా ఉండేదో జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. మనం ఇప్పుడు కొంచెం అడ్వాన్స్డ్ టైంలో ఉంటున్నాము. 2020 సంవత్సరాల క్రితం ఒక రిమోట్ విలేజ్ గలిలయ అనే ప్రాంతంలో నజరేత్ అనే ఊరిలో ఒక పెళ్లి కాని అమ్మాయి గర్భం ధరించింది అని ఒక మాట ఊర్లో వెళ్తే ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు భరించాల్సిన పరిస్థితి ఉంది అని తెలిసి కూడా తను ఇక్కడ పలికిన మాట 38వ వచనంలో, ఇదిగో ప్రభువు దాసురాలును, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. షీ వాజ్ రెడీ టు ఫేస్ ఎనీ ఆఫ్ ద ఇన్సల్ట్స్. ఏదైనా కానీ ఎంత అవమానమైనా భరించడానికి తను రెడీగా ఉంది. ఎందుకంటే తను దేవుని యొక్క కృపని పొందుకొని ఉన్నది, దయాప్రాప్తురాలుగా పిలువబడింది. ఒక తన్ని తాను నేను బ్లెస్డ్ ఉమెన్ అని మరీ అనుకోలేదండి. ఒక దూత స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దాంట్లో నిన్ను బట్టి తరతరంలో దీవించబడును అనే మాటని బేస్ చేసుకొని ఐ హ్యావ్ టు టేక్ దిస్. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా నాకు గర్భం ధరింపజేశాడు. నేను ఈ శిశువుని యేసుక్రీస్తు వారిని నేను కనాలి, లోకం యొక్క రక్షణ కొరకు ఇతన్ని నేను పెంచాలి అని నిర్ణయం తీసుకొని తగ్గింపు స్వభావంతో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశాలు, నేర్చుకోవాల్సిన విషయాలు, లేకపోతే మనం మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనల్ని మనము దేవుని దృష్టిలో మనల్ని మనం తగ్గించుకుంటామో దేవుడు మనల్ని ఊహించినటువంటి రీతిలో మనల్ని హెచ్చిస్తారు. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక్కలే నమ్ముతున్నారు. చర్చిలో ఇంత పెద్ద కాంపిటీషన్ ఒకే ఒకరు నమ్మిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. తనను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడ్డా అన్న విషయం ఎంతమందికి తెలుసండి? బైబిల్ గ్రంథంలో రాసిన అనే విషయం మనందరికీ తెలుసు. సండే స్కూల్ గర్ల్స్ ఉన్నారు, మీకు ఎన్నోసార్లు మెమరీ వర్స్ కంఠవాక్యంగా కూడా ఇది చెప్పుకుంటారు కదా. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడ్డాడు. దేవుని దృష్టిలో వీ షుడ్ బి డౌన్ టు ఎర్త్. బాగా మనం ఎంత తగ్గించుకుంటే దేవుడు మనల్ని అంత హెచ్చిస్తారు, అంత దీవిస్తారు. ఇక్కడ మనం ఒక 2-3 నేను రెఫరెన్సెస్ దాసరాజు అనే మాట మనకి చూస్తున్నాం. అదేవిధంగా మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుడు సమూయేలుని పిలుస్తూ ఉంటాడు. సమూయేలు అని పిలిస్తే ఏముంది ఒకసారి చదువుతారు. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు అని పిలువగా సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞేయమన్నారండి. మన ఇంట్లో పిల్లల్ని పిలుస్తూ ఉంటే డోంట్ ఈవెన్ కేర్ టు రెస్పాండ్. అరే పిలుస్తూ ఉంటాం, కనీసం మనల్ని మాట కూడా పోయినాడు కదా. మీ అందరూ చేస్తూ ఉంటారు. మీ మమ్మీ పిలుస్తున్నప్పుడు, మీ డాడీ ఇప్పుడే వస్తారు కదా, చిన్న పని ఉంది, అలాంటివి యూజువల్గా జరుగుతూ ఉంటాయి. కానీ సమూయేలు చాలా చిన్న వయసులోనే దేవుడు సమూయేలుని పిలుస్తున్నాడు. సమూయేలు అని పిలిచినప్పుడు ఏమన్నాడండి సమూయేలు అక్కడ? నీ దాసుడిని ఆలకించుతున్నాను, చెప్పండి అనలేదు. ఏంటి ప్రభువా చెప్పండి, నాతో ఎవరు మాట్లాడేది, నాతో చెప్పండి ఏం కావాలి అని అనలేదు. నీ దాసుడిని ఆలకించున్నాను, ఆజ్ఞ ఇవ్వమన్నాడు. ఆజ్ఞ ఇవ్వమంటే మనం ఎవరికి ఆజ్ఞ ఇవ్వగలమండి? మనం ఒక యజమాని అయి ఉంటే, మనకు ఒక 10 మంది 20 మంది దాసులు ఉంటే వాళ్ళకి మనం కమాండ్ చేయాలి, ఆజ్ఞ ఇవ్వాలి. అలాంటి తగ్గింపు జీవితం సమూయేలు దగ్గర చూసాము మనం.
మళ్ళీ కొత్త నిబంధన గ్రంథంలో ఇదే మాట, ప్రభు దాసరాలను నీ మాట చొప్పున జరుగును కాక అని మన తల్లి మరియ గారు పలికిన విషయం కూడా చూస్తా ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 50వ వచనం ఒకసారి చదువుకుంటాం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. దీని అర్థం అందరికీ అర్థమైంది, ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరం. మనము దేవుడు అన్న దేవుని సన్నిధి అన్న ఎంతో భయభక్తులు కలిగి ఉండాల్సిన అవసరం మనకు ఉందండి. దేవుని దృష్టిలో మనం దేవుని యొక్క భక్తులుగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే భయం కలిగి ఉండాలి. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరం, ఒక తరం అంటే ఒక జనరేషన్. మహా అయితే మన చర్చ్లో సీనియర్ మోస్ట్ ఉంటే ఒక 2 జనరేషన్స్ని చూసుంటారండి. వాళ్ళ పిల్లల్ని చూసుంటారు, ఇంకొక జనరేషన్ని చూసుంటారు, 2 జనరేషన్స్ చూసుంటారు. ఇక్కడ దేవుడు ఏమి వాగ్దానం చేస్తారు? ఇది ఒక వాగ్దానం మనకు. ఈ యొక్క క్రిస్మస్, ఈరోజు మనం జరుపుకునే క్రిస్మస్లో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానంతో మీరందరూ కన్సిడర్ చేయాలని నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండు. తరతరములు ఎన్ని తరాలో తెలియదు. గాడ్ డిడ్ నాట్ మెన్షన్ ద నంబర్. ఒక తరం వరకే ఉంటుంది, 2 తరాలు ఉంచుతారు, 3 తరాలు, 4 తరాలు. ఇన్ఫినిట్ అంటాం మనం మ్యాథమెటిక్స్. ఇన్ఫినిట్ అంటే కౌంట్లెస్, న్యూమరస్, ఎన్నో లెక్కకు మించినటువంటి దాన్ని ఇన్ఫినిట్ అంట. అలాగా ఆయన భయపడే వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును అని దేవుడు చెప్పినాడు. దేవుడు చెప్పాడు, అరే నాయన నాకు భయం భక్తులతో ఉండండి రా బాబు, నేను నా కనికరాన్ని మీ మీద తరతరములు ఉంచుతాను, మీ పిల్లలను దీవిస్తానని చెప్పినాను. కానీ ఎంతమంది మనం దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటున్నాము? ఎంతమంది మనం తగ్గింపు స్వభావంతో ఉంటున్నాము? ఎంతమంది మనం వినయ విధేయతలతో ఉంటున్నాము? ఇంట్లో కూడా యూ కెన్ అట్రిబ్యూట్ దిస్ టు యువర్ హోమ్స్ ఆల్సో. ఇంట్లో కూడా భార్య భర్తలు, ఎంతమంది భార్యలు భర్తలకి లోబడి ఉంటున్నారు? ఎంతమంది విధేయులుగా ఉన్నారు? ఎంతమంది భర్తలు ప్రేమిస్తున్నారు? ఇక్కడ మనం ఇంకా లూకాసు వార్తలు ఇంకా ముందుకెళ్తే యోసేపు దగ్గర కూడా తర్వాత గాబ్రియేలుతో వెళ్ళి ఇది ఇలా జరిగిందంటే ఫస్ట్ ఏమనుకుంటాడంటే యోసేపు సీక్రెట్గా వదిలేద్దాం అనుకుంటాడు. బట్ అది జరగకూడదని దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి యోసేపు కూడా ఏం చేశాడు? మర్యాద చేర్చుకున్నాడు. అంటే ఈ ఒబే టు గాడ్. అలాగా ప్రతి ఇంట్లో కూడా మనము వినయ విధేయతలు కలిగి, భార్య భర్తలు కూడా ఒకరంటే ఒకరు ప్రేమాభిమానాలు కలిగి, దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉంటే ఎవరికి కూడా కుటుంబ పదాలు అనేవి లేకుండా తగ్గింపు జీవితం కలిగి ఉండాలండి. నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటే ఎవరికి కూడా ఒక డిస్ప్యూట్స్ సాల్వ్ అవ్వదు, సెటిల్ అవ్వదు. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. తర్వాత పాత నిబంధన పాఠ్యభాగంలో మనం 5 minutes ఆదికాండం 22 లిఖించబడింది. కాబట్టి మనము ఇప్పటివరకు ఎంతమంది చేస్తున్నాము, ఎంతమంది చేయట్లేదు, ట్రై టు సెల్ఫ్ ఎగ్జామిన్. మనకి మన మనసాక్షి మనకి అన్నిటికన్నా ముఖ్యమైన గురువు. మనకు తెలుసు. మనల్ని మనం పరీక్షించుకొని మంచి క్రియలు, సత్క్రియలు చేయాలి. సత్క్రియలు చేసి మనము దేవుని యొక్క దృష్టిలో దయ పొందేవారిగా ఉండాలి. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువు. చాలండి. ఇక్కడ ఏం చెప్తున్నారో ఒకసారి గమనించి దయచేసి గుర్తుపెట్టుకోవాలండి. మనం ఎవరి మీకు వస్తున్నాము, మాస్టర్ గారు మనకి చదువుతున్నారు, మనల్ని గైడ్ చేస్తున్నారు, చెప్తున్నారు. ఇంటికి వెళ్తున్నాం, మళ్ళీ 1 వీక్ అవగానే వస్తున్నాము, డైలీ మార్నింగ్ డివోషన్స్కి వస్తున్నాం. దట్స్ నాట్ ద థింగ్. లేఖన భాగం ప్రకారం మనం జీవిస్తున్నామా లేదా? ఇక్కడ మనం ఇద్దరిని చూసామండి. సమయాలను చూసాం, కన్య అయిన మరియను చూసాం. వాళ్ళకి తగ్గింపు స్వభావం, విధేయత ఇవన్నీ మనలో ఉన్నాయా లేదా పరిశీలించాం.
గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దేవునికి పక్షపాతం లేదు అంటే దీని అర్థం ఏంటంటే, దీని అర్థం ఎవరైనా చెప్తారా? దేవుడు పక్షపాతి కాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదవండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం చాలండి. వాని క్రియలు. నేను మంచి చేస్తే నాకు మనం ఒక సీడ్స్ విత్తనాలు ఉంటాయి కదండి. ఏ చెట్టు యొక్క విత్తనం నాటితే జామకాయ మొక్క విత్తనం నాటామనుకోండి, మామిడికాయలు వస్తాయా? జామకాయలే వస్తాయి. మామిడి టెంక తీసి నాటితే మనకి గుమ్మడికాయలు వస్తాయా? మామిడికాయలు వస్తాయి. మనం ఏది విత్తుతామో, ఏది విత్తితే ఆ పంటనే కోస్తాం. సో దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. సో ఇక్కడ మన క్రియలు ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏమేమి క్రియలు చేయాలి, ఏమేమి చేయకూడదు కూడా మనకి బైబిల్ గ్రంథంలో లిఖించబడింది. కాబట్టి దాన్ని మీరు మైండ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఒకే ఒక క్లాస్ లేఖన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం, ధర్మశాస్త్రం లేకుండా పాపం చేసిన వాళ్ళకి ఒక టైప్లో ఉంటుంది. ధర్మశాస్త్రం మన దగ్గర ఉన్న ఇదే ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రం మన దగ్గర ఉండి కూడా మనం పాపాలు చేస్తుంటే దానికి తీర్పు ఇంకొకలాగా ఉంటుంది. కాబట్టి అటువంటి తీర్పులో మనం నిలబడకూడదు అనే ఒక ఉద్దేశంతో అందరూ కూడా దేవుని భయభక్తులు కలిగి వినయ విధేయతలతో తగ్గింపు స్వభావంతో ఉండాలని ఆశిస్తూ నా చిన్న దేవుడు దీవించుకుంటాను.